యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. నేను అది మిస్ అయిపోయినానని చెప్పేసి అంటూ ఉంటారు కదండి, హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో నేను ఏం చేస్తాడంటే మరి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఏం కావాలంట తెలియపరచుకోవడానికి కదండి, హల్లెలూయా. మరి ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉంటామో కదండి, ఖచ్చితంగా దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడంట అండి. ఈరోజు నీకు కూడా ఉద్యోగం రావట్లేదని చెప్పేసి బాధపడుతున్నావేమో, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటామంటే, దేవా నా కొన్ని సంబంధాలు చాలామంది చూడండి, నాకు ఎంగేజ్మెంట్ అయ్యి విడిపోయాము, మ్యారేజ్ దాకా వచ్చి విడిపోయాము, మరి అంటే కొన్ని లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అండి. అందుకే దేవుడు కొన్ని విషయంలో మనని ఆపేస్తూ ఉంటారు. కాబట్టి మనం దిగులు చెందొద్దంట, భయపడొద్దంట అండి. కొన్ని విషయంలో మనకి మంచి అవకాశాలు దేవుడు ఇచ్చే ముందు శోధన సమస్యలు అన్నిటి నుంచి విడిపించే దేవుడు. హల్లెలూయా. మీ జీవితంలో, మీ కుటుంబంలో కూడా దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. కాబట్టి అవన్నీ మన మంచికే కదండి. కొన్ని శోధనలు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు అవన్నీ మన మంచికే అనుకోవాలంట. కానీ పోయిన దాన్ని, జరిగిపోయిన దాన్ని చూసి వేదన చెందకుండా, బాధపడకుండా జాగ్రత్త కలిగి అని దేవుడు సూచిస్తూ ఉన్నాడండి. కాబట్టి దేవుడు నోహావు ద్వారా ఎలా అయితే తెలియచేసిండో, ఈరోజు దేవుడు మీతో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని? మూసుకుపోయిన దారాలు దేవుడు తీయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడతావో, దేవుని వెంబడిస్తావో, దేవుని మాట వింటావో, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు కదండి నీ మూసి ఉన్న దారాలు ఏం చేయబోతుండో తెరవబోతున్నాడు కదండి. నోహావు ఎలా అయితే మరి దేవుడు తన జీవితంలో కార్యం చేసి తన కుటుంబాన్ని, తనని ఎలా అయితే కాపాడిండో, ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా కాపాడాలనుకుంటున్నాడు. ఈ లోకం నుంచి, ఈ పాపం నుంచి కదండి, ఈ వ్యసనాల నుంచి, అన్నిటి నుంచి దేవుడు విడిపించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ఆలోచనలకు కాపలాగా ఉండబోతుండండి. హల్లెలూయా కదండి. మన ఆలోచనలు చాలా చిన్నవండి కదే. మనం ఆలోచిస్తూ ఉంటాం, మన ఆలోచనలు చిన్నగా ఉంటాయి, కానీ దేవుని ఆలోచన ఎలాంటివంట అండి, పెద్దగా ఉంటాయి కదండి. హల్లెలూయా. నువ్వు ఈరోజు జాబ్ చేయాలనుకుంటావు, నువ్వు ఎంత ఆశిస్తావండి? మహా అంటే ఒక 20,000 30,000 ఫస్ట్ అయితే నాకు రాని అని అనుకుంటావు. కానీ దేవుడు, నువ్వు ఒకవేళ 20,000 ఆలోచిస్తే దేవునికి 40,000 ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ బిడ్డ పట్ల నేను ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు కదండి నీ ఆలోచనలు మనము కోరుకునే విషయంలో అవ్వవేమో, జరగట్లేవేమో అండి, బాధపడుతున్నావేమో కదండి. కొన్నిసార్లు మన ఆలోచన ఎలా ఉంటాయంటే, దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడే కదండి ఏ ప్రమాదం రాదంట. కానీ ఒకవేళ మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు తీసుకున్నప్పుడు మరి ఏం కలుగుతుందంట? ప్రమాదకరముగా ఉంటుందంట. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా ఈరోజు నీ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి కొన్ని సమయంలో నువ్వు ప్రమాదంలో పడిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి. హల్లెలూయా. అందుకే ఏది చేసినా, ఏమున్నా కూడా దేవుని అడగాలి. యేసయ్యా, ఈరోజు నేను నీ చిత్తానుసారంగా నేను జీవించాలనుకుంటున్నాను, నీ కృప చొప్పున నన్ను నడిపించేసే ప్రభా, మీరే మాకు కార్యం జరిగించు దేవా. నిజంగా ఈరోజు మేము ఆలోచిస్తే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది, కానీ నువ్వు ఆలోచిస్తే ప్రమాదంలో పడకుండా మమ్మల్ని కాపాడే దేవుడు కదండి. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 50 ఆదికాండం 55 అధ్యాయము 20 వచనము, 25వ వచనము. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. హల్లెలూయా కదండి. ఈరోజు కదండి మనం చాలామంది అనుకుంటూ ఉంటాం కదండి, యోసేపు ఏమనుకున్నాడు? తన జీవితము మరి ఎలాంటిదండి కదండి. చాలామందికి తెలుసు యోసేపు జీవితం ఎలాంటిది. మరి చాలా దేవునికి ఇష్టకరంగా జీవించిండు, దేవునికి యథార్థంగా జీవించిండు కదండి. మరి వాళ్ళ అన్నలే కదండి ఏం చేసిరండి? అమ్మేసారు కదండి. మరి ఫస్ట్ చంపాలనుకున్నారు, కానీ దేవుని నిర్ణయము వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. మరి యోసేపు అనేక దర్శనాలు ఇచ్చిండు దేవుడు. ఒకవేళ వాళ్ళ అన్నలు యోసేపును ఆ రోజు చంపేస్తే మరి యోసేపు తన దర్శనాలు, తన కళలు నెరవేరకుండా చనిపోయేవాడు. కానీ దేవునికి తెలుసండి, దేవుని ప్రణాళిక వేరు, దేవుని చిత్తం వేరు, దేవుని ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. కాబట్టి యోసేపు ఏం చేసినండి, వాళ్ళ అన్నలు అమ్మేసి కదండి తను ఏం చేశారండి, కొన్ని రోజులు
మరి వెళ్ళి మంచినే ఉన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి అక్కడ వేరే దేశంలో వెళ్ళినప్పుడు కొన్ని రోజు జైల్లో కూడా గడపాల్సి వచ్చింది కదండి. మరి జైల్లో ఉన్నప్పుడు కూడా దేవునికి మహిమార్థముగా జీవించిందంట. హల్లెలూయా కదండి. అక్కడ కూడా అందరి కొరకు ప్రార్థిస్తూ అందరికి ఒక మంచి మాటలు చెప్తూ వారిని కూడా ఆ జైల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సర్వసత్యంలోకి నడిపించింది. తన ద్వారా వాళ్ళంతా మారిరంట. హల్లెలూయా. కానీ చివరికి దేవుడు ఏమైందండి, తన రాజ్యానికి తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వచ్చిండు కదండి. ఆశీర్వాదకంగా మార్చిండు కదండి. మరి మనకు ఈరోజు నష్టం జరిగిందని బాధపడుతున్నావేమో, దేవా ఈరోజు నీ ప్రణాళిక ఎలా ఉందో మాకు తెలియదు యేసుప్రభా. నిజంగా అండి, మన ప్రణాళిక సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు కలిగి ఉన్నామనుకో నష్టపోతాం కదండి. మరి అవి ప్రతిఫలం పొందుకోలేము. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రణాళిక ప్రకారం నడుస్తామో అది ఆశీర్వాదముగా మార్చబోతుంది దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలని, దీవెనకరంగా నేను మార్చాలని, నీ కుటుంబంలో అనేక ఇబ్బందులను దేవుడు తొలగించాలని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాన్ని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మూసుకుపోయిన ద్వారాన్ని దేవుడు తెరిచే దేవుడు అండి. మరి నీ ద్వారము ఎదుట ఎవరు నిలబడ్డాడంట? దేవుడే కదండి. మరి ఈరోజు ఆ దేవుడు నీ ద్వారము అంటే నీ కుటుంబం దగ్గర కదా, నీ ఇంటి ముందు, నీ హృదయం ముందు నిలబడ్డాడు. కాబట్టి మీరు ఎప్పుడైతే దేవుని ఆహ్వానిస్తాడో, పూర్తిగా దేవా సమర్పిస్తున్నాను అంటే ఏ శత్రువు కూడా నీకు అడ్డుపడరంట, ఏవి ఆటంకాలు తగలవంట అండి. ఏ శత్రువు నీ ఆశీర్వాదాన్ని ఆపలేడంట. హల్లెలూయా. నీ దీవెనను ఆపకుండా దేవుడే కాపాడతాడంట. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం దేవుడు చేయబోతుంది. హల్లెలూయా. మరి నిజంగా పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు కదండి, మరి ఆయన అనుకుండొచ్చు నా ద్వారాలన్నీ మూసుకుపోయిన యేసు